వెళ్తున్నాం, మళ్ళీ స్టార్టింగ్లో తగ్గుద్ది, మళ్ళీ పెరుగుద్ది, తగ్గుద్ది, ఇట్లా అలాగ ఉంటుంది. కానీ సర్టెన్ పాయింట్కి టచ్ అయిన తర్వాత ఇంకా తగ్గడం ఉండదు మళ్ళీ అవేర్నెస్లో, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ప్యూర్ అవేర్నెస్ అవుద్ది. దాన్ని ప్యూర్ అవేర్నెస్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఇందులో అవేర్నెస్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్స్ అంటే ఇప్పుడు ఏ గ్రేడు తక్కువ అనుకుందాం, బి గ్రేడ్ కొంచెం ఎక్కువ, సి గ్రేడ్ ఇంకా ఎక్కువ, డి గ్రేడ్ ఇంకా ఎక్కువ, అలా ఈఎఫ్ ఇలాగా మనం చాలా వరకు పెట్టుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్గా ఒక 4-5 తీసుకుందాం, ఈ వరకు తీసుకుందాం, ఈ గ్రేడ్ వరకు తీసుకుందాం. స్టార్టింగ్లో ఏ గ్రేడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుద్ది, తగ్గుద్ది. బి గ్రేడ్ వచ్చినా సరే కొంచెం తగ్గుద్ది, అట్లా ఉంటుంది. సి గ్రేడ్ వచ్చింది తర్వాత డి గ్రేడ్ వచ్చేసింది అనుకుందాం. డి గ్రేడ్ వచ్చేసిన తర్వాత ఒక సర్టెన్ పాయింట్ డి గ్రేడ్లో ఉందనుకుందాం. అంటే ఏ నుంచి ఆ హెచ్చు తగ్గులు వెళ్తూ ఉండి పెరిగి తగ్గి ఇట్లా వెళ్తూ ఉండి ఆ సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత, అంటే డి గ్రేడ్కి వచ్చిన తర్వాత సర్టెన్ పాయింట్ని టచ్ చేస్తుంది. కాబట్టి